హలో నమస్తే నేను అశోక్. వైసీపీకి సంబంధించి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఓడిపోయిన తర్వాత 11 స్థానాలకు దిగజారడంతో పార్టీ పరిస్థితి మరింత డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో, లేదంటే గతంలో టికెట్లు ఆశించి భంగపడినటువంటి నేతలు ఉన్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో, దాంతోపాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళి టీడీపీలోనో, జనసేనలోనో, బీజేపీలోనో చేరుతున్నారు. అయితే వలసల మీద అంటే ఎవరైతే వెళ్ళిపోతున్నటువంటి నేతలు ఉన్నారో, పార్టీకి రాజీనామా చేసినటువంటి నేతలు ఉన్నారో, వాళ్ళ మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత దృష్టి పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడా కూడా వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళు ఉండటం వల్ల మిగతా వాళ్ళు చెడిపోతారు తప్పితే వాళ్ళ వల్ల మనకి లాభం చేకూరే అవకాశం ఏమి ఉండదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు కుటుంబానికి సంబంధించి, ధర్మాన బ్రదర్స్కి సంబంధించి రాజీనామాలపైన గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తుంది. వీళ్ళకి సంబంధించి పార్టీని వదిలేస్తారు, వాళ్ళు రాజీనామా చేస్తారు, రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు, లేదంటే జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ కూడా ఒక విస్తృతంగా ఒక వార్తలు అయితే చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. అయితే నిన్న ఏదైతే వైసీపీకి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు పైన వైసీపీ పోరుబాటకు జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న ధర్మాన ప్రదాస్ ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో కార్యకర్తలతో కలిసి ధర్నాలు చేశారు, నినాదాలు చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అంటే మేము పార్టీ మారట్లేదు, జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాము, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకా కొనసాగుతూ ఉన్నామని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయో, పార్టీలు మారుతున్నాము, రాజీనామాలు చేస్తున్నామని చెప్పేసి విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయో, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిన్న ధర్మాన ప్రదర్శ చేసినటువంటి ఈ పోరాటం అయితే ఒక వైసీపీకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, లేదంటే ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఉంటూ వచ్చారు అప్పట్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సపరేట్ పార్టీ పెట్టడము, దానికి సంబంధించి ఆయనకి సపోర్ట్గా ధర్మాన ప్రసాదరావు గారు ఉండటము, వైసీపీలో కీలకంగా ఉండి టాప్ లీడర్గా, దాంతోపాటు జగన్ కోటరీకి సంబంధించి జగన్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి నేతల్లో ఆయన కూడా ఒకళ్ళుగా ఉంటూ వచ్చారు. మొన్నట జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాము, ఎలాంటి రిజల్ట్ వచ్చిందో వైసీపీకి సంబంధించి. అయితే ఈ రిజల్ట్ రావడం వల్ల ఆయన కొంత అసహనంగా ఉన్నారు, దానివల్ల వైసీపీని వీడాలనుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే మనకు కనిపిస్తుంది. ధర్మాన బ్రదర్స్ ఎక్కడా కూడా వైసీపీని విడిచి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి వైసీపీ క్యాడర్ అంతా కూడా గట్టిగా చెప్తూ వస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన కుటుంబానికి చాలా మంచి రాజకీయ పట్టు ఉంది. వాళ్ళకి సంబంధించి రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ బలం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కింజరపు కుటుంబానికి సంబంధించి గట్టి పోటీ ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ కింజరపు కుటుంబాన్ని ఢీ కొనాలన్నా, ఆ కింజరపు కుటుంబానికి గట్టిగా నిలబడాలన్నా కూడా ధర్మాన కుటుంబమే గట్టిగా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే సరైన బలం అంటూ కూడా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామాలు చేసి టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి, కింజరపు ఫ్యామిలీకి. సో టీడీపీలో చేరే అవకాశం ఉండదు. మళ్ళీ జనసేనలోకి వెళ్ళాలి. జనసేనలోకి వెళ్తే అది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ముగ్గురు పొత్తులోనే ఉన్నారు, దానివల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రేపు సీట్లకు సంబంధించిన పంపకాల విషయంలో కావచ్చు, సీట్లకు సంబంధించిన బేరసారాల విషయంలో కావచ్చు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానికంటే కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి క్యాడర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి విలువ కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించి మనకు ఉన్నటువంటి బలం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తూ వచ్చారు. ఎందుకంటే పార్టీలు మారటం వల్ల వాళ్ళ ప్రజల్లో చలకనవుతారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళ క్యాడర్ని పెంచుకునే విధంగా, వాళ్ళ బలం పెంచుకునే విధంగా అయితే ఉండదు. ఎందుకంటే ధర్మాన కుటుంబానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి కావచ్చు, వీళ్ళందరితో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉండటము, దాంతోపాటు ఆయనకి జిల్లా వ్యాప్తంగా పట్టుండటంతో ఆయన వైసీపీ పార్టీలో కొనసాగితేనే విలువ ఉంటుంది, రాజకీయంగా మనకి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయంగా ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు, రాజకీయంలో గెలిపోవటాలు సహజంగానే కనిపిస్తాయి. కానీ ఓడిపోయిన ప్రతిసారి రాజకీయంగా పార్టీలు మారాలని జరిగితే మాత్రము దానివల్ల నేతల మధ్య, నేతలకు సంబంధించి వాళ్ళ మీద ఒక వ్యతిరేకత విపరీతంగా వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాదరణ ఏదైతే ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పేసి ధర్మాన ఫ్యామిలీ కూడా డిసైడ్ అయితే తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో, పార్టీలు మారుతున్నాము, పార్టీలకు సంబంధించిన చేంజ్ ఓవర్స్ వస్తాయని చెప్పారో, అవన్నీ కూడా అవాస్తవం అనే విధంగా నిన్న వాళ్ళు వైసీపీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడము, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ధర్మాన బ్రదర్స్ వైసీపీలో ఉండటం వల్ల శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీకి ఒక బలంగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఉన్నటువంటి పవరు, అలాగే
అలాగే కింజరపు కుటుంబానికి అంటే టీడీపీకి సంబంధించి మెయిన్గా డామినేట్ చేయడానికి కూడా ఒక ప్రమేయం ఉంటుంది కాబట్టి వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. దాంతోపాటు కేడర్ అంతా కూడా కార్యకర్తలంతా కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాగే ధర్మాన ఫ్యామిలీకి సంబంధించి ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అని నిన్నటి జరిగినటువంటి ఒక ధర్నాతో నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంతో తెలిసిపోయింది.